చాలా అవసరం. తర్వాత ట్రాప్ కి నీకు స్వాగతం. ఇది నాకు కొంచెం నర్వస్ గా అనిపిస్తోంది. నీ వెనక నీ $384,000 ఉన్నాయి. కదలకు. ట్రాప్ కి పదండి. ఓరి నాయనో, ఈ ట్రాప్ ఏంటని నువ్వు అనుకుంటున్నావు? నేను ఎక్కడికో వెళ్ళబోతున్నాను. ఈ ట్రాప్ ని దాటాలంటే ఈ డబ్బుని మీ వెనక వేసుకొని మీరు 60 అడుగుల టవర్ ని పైకెక్కాలి. ఇంకా ఈ ట్రాప్ మునుపటి దానికంటే భిన్నంగా ఉంటుంది. అక్కడే అంతా ఉండొచ్చు, లేక ఏమీ ఉండకపోవచ్చు. నువ్వు ఒకసారి పడినా లేదా ఒక బ్యాగ్ ని పడేసినా ఈ మిగతా వీడియోస్ లాగా నువ్వు ప్రతిదీ కోల్పోతావు. ఇంకా వీడియో ముగిసిపోతుంది. కానీ ఒక ట్విస్ట్ ఉంది. నువ్వు ఇవన్నీ మోయవలసిన అవసరం లేదు. నిన్ను నువ్వు తేలిగ్గా ఉంచుకోవడానికి నువ్వు కొంత డబ్బుని ఇక్కడే వదిలేయచ్చు. అలాగే ఈ డబ్బంతా అక్షరాల 200 పౌండ్ల బరువు ఉంటుంది. కాబట్టి పైకి ఎంత డబ్బు తీసుకెళ్లాలో నిర్ణయించుకోవడం అది నీ చేతుల్లో ఉంది. నేను ఇప్పుడు ఆలోచించే విషయాల్లో మొదటి విషయం ఏంటంటే అది నేను ఎంత వీలైతే అంత ఎత్తుకు చేరుకోవాలి. అయితే నువ్వు దాన్ని ఆ ప్లాట్ఫామ్ పైన పెడితే అది బేసిక్ గా 3-4 ఫీట్లు తక్కువ అవుతుంది. అతను బ్యాగ్ లోను లాగాల్సి ఉంటుంది. అతను ఏదో విధంగా ట్రాప్ ని మోసం చేస్తే నేను మళ్ళీ ఎప్పుడు ఆర్మీ రేంజర్ ని తీసుకోను. నువ్వు మోసం చేయకపోతే ట్రై కూడా చేయలేవు. నాకు అర్థమైంది. నిజం చెప్పాలంటే నువ్వు దాన్ని పైకి తీసుకెళ్లావనిపిస్తోంది. ప్రయత్నం చేద్దాం, ఏం చేయగలమో చూద్దాం. నువ్వు పిచ్చివాడివి. నేను పైకి వెళ్తాను. అతను చేసే అవకాశమే లేదు. నా జీవితంలో చాలా మంది నేను సాధించిన వాటిని నేను చేయగలనని అలాగే సాధించగలనని నమ్మలేదు. కాబట్టి నా లక్ష్యం నేను చేయగలనని నిరూపించడమే. అది సమయానుకూలంగా ఉంటుంది. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఇక్కడి వరకు నువ్వు ఎంత డబ్బుని లాక్కుని తీసుకురాగలవు? మొత్తం తెస్తాను, లేదంటే లేదు. నువ్వు పెద్ద సాడిస్ట్ గడివి. ఒక ఎక్స్ట్రా బ్యాగ్ నీకు బరువుగా మారితే నువ్వు అన్నిటినీ కోల్పోయే ప్రమాదం ఉంది. నువ్వు $50,000 కూడా వదిలి వెళ్ళాలనుకోవడం లేదు. లేదు, నేను స్టార్ట్ అవుతున్నా. ఆల్రైట్, అతను అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాడు. అతను పడిపోతే వీడియో అయిపోతుంది. అతనికి డబ్బులేమీ రావు, ఏమైనా సరే. అలాగే ఆ బ్యాగ్లన్నీ కూడా గాల్లోకి వచ్చిన తర్వాత పూర్తి బరువు అతని వీపుపై పడుతుంది. ఇవి అనుకున్న దానికంటే బరువుగా ఉన్నాయి. అతని వెనుకున్న బ్యాగ్ తాడని చూడండి. అతను అక్షరాల 200 పౌండ్ల డబ్బును మోసుకుంటూ 90 డిగ్రీల వాలు పైకి ఎక్కుతున్నాడు. నీకేమనిపిస్తోంది? ఈ మంట అంతా నువ్వే పెట్టావు జిమ్మి. అతను వేగంగా వస్తున్నాడు. ఓ మై గాడ్, అతను పడిపోతున్నాడు. అతను ఘోరంగా బలవంతం చేస్తున్నాడు. దేవుడా. సరే, ఇప్పుడు అతి కష్టమైన ఘట్టం వచ్చింది. దాదాపు చేరుకున్నా. మొత్తానికి అతను సాధించాడు. నేను ఓడిపోలేను. ఓ గాడ్, ముందు అతను దారికి అడ్డుకట్టుకుంటా. బ్రో, ఇది చాలా అద్భుతంగా ఉంది. అది ఎంత బరువుగా ఉందో నీకు తెలీదు. ఓ, నువ్వు సాధించావు. నువ్వు సాధించావు. ఈ డబ్బు ఎంత బరువుగా ఉంటుందో జనాలకు తెలీదు. అలాగే నీ దగ్గర 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే బిల్లులు పెరుగుతాయి. నీకు దానికి మధ్యలో ఒక డెత్ ట్రాప్ మిగిలింది. ఇంకా నేను ఈ డబ్బునంతా నీకు అప్పగిస్తాను. జిమ్మి, పద చేద్దాం. సరే, జగ్యార్డ్కి పదండి. బైరన్ కి ఇంకా అతని డబ్బుకి మధ్య చివరి అడ్డంకి ఇక్కడే ఉంది. సిద్ధంగా ఉన్నావా? నేను ఎప్పట్లాగే సిద్ధంగా ఉన్నాను. లెట్స్ డూ దిస్. ఎందుకు వంగిపోతున్నావు? నాకు ఎప్పుడైనా అసౌకర్యంగా ఉంటే నేను ఇలా వంగిపోతాను. ఓకే, నీ కలగంతులు తీసేయ్. చివరి ట్రాప్ కి నీకు స్వాగతం. ఓ, నువ్వు నీ డబ్బుని ఇక్కడే కాపాడుకోవాలి. సరే. ఆ బాంబు నుండి. ఓరి నాయనో. నేను నీకు 3 కన్స్ట్రక్షన్ వర్కర్లను ఇస్తున్నాను. ఓరి దేవుడా. ఇంకా టర్న్ ఆఫ్ మిషనరీ. ఓకే. అలాగే వాటిని కాపాడుకోవడానికి ఈ జంక్ యార్డ్ లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. 8 గంటల్లో ఆ బాంబ్ పడిపోతుంది. నేను వెళ్ళాలి. గుడ్ లక్. గత వీడియోస్ లో కనీసం 24 గంటలు ఇచ్చినా కూడా కంటెస్టెంట్స్ వాళ్ళ డబ్బుని కాపాడుకోలేకపోయారు. ఒకవేళ బైరన్ ఈ 3వసారి ప్రయత్నంలో గనక సక్సెస్ అయితే బెస్ట్ హిస్టరీలో మొదటివాడు అవుతాడు. అయితే ఇప్పుడు మనం కాలేవేంటి, కారణం ఏంటని తెలుసుకోవాలి. ఈ రూఫ్ ప్లాస్టిక్ కాబట్టి ఇది కాలిపోతుంది. మనకి ఇది అవసరం లేదు. నీకు ఇక్కడ టన్నుల కొద్ది హుడ్స్ ఉన్నాయి. ఇవి కాలిపోతాయని నువ్వు అనుకుంటున్నావా? లేదు. అయితే ఇది పైన ఒక బ్లాస్ట్ షీల్డ్ గా పనిచేయచ్చు. అవును. సరే గాయస్, ఇక్కడ ఎన్ని వీలైతే అన్ని హుడ్స్ ని ఇక్కడ తెచ్చి పెట్టండి. ఆల్ రైట్. ఒకవేళ కాలినా అంటే దాని మీద నిప్పురవ్వ పడినా అది మండుతుంది. కాబట్టి ఫైబర్ గ్లాస్ ఉండకూడదు, ఏది ఉండకూడదు. కేవలం మెటల్ మాత్రమే ఉండాలి. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అసలు పనికిరావు. కానీ నువ్వు ఈ ప్లాస్టిక్ జగ్స్ తీసేసి మెటల్ ఉపయోగించుకోవచ్చు. సరే అయితే. సరే, నేను ఇప్పుడు చేస్తుంది ఏంటంటే చివరికి నా బఫర్ గా మారబోయే నా కేజ్ ని తీస్తున్నాను. ఇప్పుడు కాలిపోయే ప్లాస్టిక్ పోయింది. డబ్బు చుట్టూ పెట్టడానికి అతని దగ్గర ఈ చక్కని మెటల్ ఫ్రేమ్ ఉంది. తెలివైన పని. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అస్సలు లేదు. బాంబు దేంతో తయారు చేయబడిందో తెలుసుకుంటే, అలాగే లోపల ఒక ద్రవ యాక్సిలరెంట్ ఉంటుంది. అది త్వరగా కాలిపోతుంది. అలాగే ఇక్కడున్న యాస్ట్రో టర్ఫ్ ను కాల్ చేస్తుంది. కానీ అది కెమెరాలో బాగుంది.
నాకు అది అవసరం లేదు. ఓకే, తను అలాగే అంటాడని ఊహించా. వాళ్ళు మండే గుణం ఉన్న ప్రతి దాన్ని తీసేయాలి, ఎందుకంటే బాంబు అక్కడ ఉష్ణోగ్రతను పెంచి నిప్పంటుకునే అవకాశం చాలా వరకు ఉంది. సరే మేము ఇది తీసుకుంటాం. ఓ, మనం నువ్వు ఒక షెల్ ని తయారు చేస్తున్నావా ఈ హుడ్స్ తో? ఇప్పుడు మన కంటైనర్స్ ని తీసుకురండి. తర్వాత వాటిని మనం వీలైనంత ఎత్తులో పేర్చడం మొదలు పెట్టాలి. Okay. నేను ఇలాగే పెంచుకుంటూ నేను ఒక మెటల్ సమాధిని తయారు చేస్తాను. ఇంక చాలా ఆపు, నన్ను పెంచలేవు అనేంత వరకు. నీకు కావాల్సినంత హైట్ నిర్మించుకో. సరే, ఇదిలాగే కొనసాగుతుంది. ఓకే, గుడ్ లక్. తన ప్రణాళిక గురించి అతను ఎంత నమ్మకంగా ఉన్నా బైరన్ తన పజిల్లో నుండి ఇంకా ఒక ముక్క తప్పిపోయింది అనుకుంటున్నాడు. మనం దాని మీద వీటి యొక్క మరొక పొరను క్రియేట్ చేద్దాం. నేను డబ్బును వీలైనంత సేఫ్ గా ఉంచాలని అనుకుంటున్నాను. నాకు తెలుసు, నేను చెప్పాను కదా, మండే శక్తి నా దగ్గర ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అందుకే ఇన్సులేట్ చేస్తే నా డబ్బు సేఫ్ గా ఉంచొచ్చు. ఇండియానా జోన్స్ లో లిటరల్లీ ఇది ఒక అనుభవం నుండి బయటపడింది. అవును, కానీ ఇకపై వస్తువులు నా విధంగా తయారు చేయలేరు ఓ, కదా. నిజంగా? కాబట్టి ఇది సేఫ్ గా ఉంటుందని కనిపించట్లేదా? అంటే నేను చెప్పేది అలా జరగొచ్చు. సరే, బైరన్ నా ఇండియానా జోన్స్ జోక్ గురించి కొంచెం ఆలోచించాడని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అతను డబ్బును కాల్చే రక్షణలో హోలీ గ్రెయిన్ ని కనిపెట్టినట్టు తెలుస్తోంది. ఓ, ఏంటిది? మనకేం దొరికిందో చూద్దాం. దీన్ని తిప్పండి. 1 2 3 తిప్పండి. ఓ యా, అదిరింది. ఎస్, ఇది చాలా కరెక్ట్ గా ఉంది. మనం దీని లోపల డబ్బును దాచిపెట్టి నా బ్యారికేడ్ కింద దీన్ని పాతి పెడతాను. ఇప్పుడు బైరన్ కి అవసరమైనవన్నీ ఉన్నాయని తెలుస్తోంది. అతను పూర్తి వేగంతో ముందుకు సాగుతున్నాడు. అర్థమైంది. సో మనం వాటిని అడ్డంగా పైన ఇలా పేర్చుదాం. అలాగే నాకు డెడ్ స్పేస్ లో సిండర్ బ్లాక్స్ ను పేర్చాలి ఈ రకంగా. నాకున్న మనస్తత్వం ఏంటంటే, అది వస్తువులతో విజయమా లేక మరణమా, ప్రతి ఒక్కటి. నేను ప్లాన్ బి అని ఏం పెట్టుకోను. మీకు తెగింపు ఇంకా ధైర్యం అనేవి భయం లేనప్పుడు ఉండవు. నేను అబద్ధం చెప్పను, బైరన్ రక్షణ వ్యూహం చాలా ఎయిర్ టైట్ గా కనిపిస్తోంది. అతను తన నిర్మాణం పైన ఒక భారీ ఫైబర్ గ్లాస్ పడవను ఉంచాలని నిర్ణయించుకునే వరకు కొనసాగింది. మనం వేయబోయే భారీ బాంబ్ పక్కనే అది చాలా ఎక్కువగా మండే వస్తువు. నిజానికి బోట్ ఫైబర్ గ్లాస్ కదా. ఓ మ్యాన్, ఫైబర్ గ్లాస్ ఉండకూడదు, ఏం ఉండకూడదు. అది మెటల్ మాత్రమే ఉండాలి. నేను నిజంగా నష్టపోతున్నాను. టైమ్ ఈజ్ అప్. నువ్వు బానే ఉన్నావా? అవునవును, చాలా సీరియస్. అంటే నేను అస్సలు ఏది కూడా ఆలోచించలేకపోతున్నా. ఏం చేస్తున్నావు బడి? ఓ మై గాడ్ జిమ్మీ, డ్యూడ్, నువ్వు అక్షరాల ప్రాణాలతో పాతి పెట్టావు. నన్ను 200 పౌండ్లతో పైకి ఎక్కించావు. మనం ఒక మైండ్ ఫీల్డ్ కూడా దాటొచ్చో మర్చిపోకు. నన్ను మైండ్ ఫీల్డ్ గుండా వెళ్ళేలా చేశావు. నో, అలాగే నిన్ను ఎలుగుబంటున్న గదిలో పడేశాను. 1000 పౌండ్లు ఎలుగుబంటి మామూలుది కాదు, పెద్ద ఎలుగుబంటి. ఖచ్చితంగా. అవన్నీ కూడా నన్ను చివరికి ఇక్కడికి చేర్చాయి. ఇదిగో ఇక్కడికి. లిటరల్లీ ప్రతి ఒక్కటి. నిజంగా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడూ హీరోగా ఉండటం నా భార్య ఇంకా పిల్లల కోసం. ప్రభావవంతమైన మనసుతో దాన్ని చూడటం. భయం ఓకే, భయంతో నువ్వు ఇంకా ఏం చేయగలవు? నీకు భయం లేకుండా తెగింపు రావడం కష్టం. $384,000 ముందున్నాయి. నీ భార్య ఇంకా పిల్లలు అది చూడ్డానికి వచ్చారు. ఇది అంతా కూడా ముగిసేది ఒక పేలుడుతో. ఓ మ్యాన్, కంగారుగా ఉందా? అవును, నాకు చాలా కంగారుగా ఉంది. సరే, చివరిగా ఏమైనా చెప్తావా? లెట్స్ డూ దిస్. 3 2 1 బాంబు వదలండి. అంతా కాలిపోతోంది. పద చూద్దాం. చాలా మంటలు వస్తున్నాయి. బైరన్, బాంబు పేలింది, జాగ్రత్తగా ఉండు. లేదు, ఓ అది కాలిపోతోంది. వెళ్ళు బైరన్, వెళ్ళు. అది పడవ కింద ఉంది. అది పడవ కింద ఉంది. అది పడవ కింద ఉంది. ఇంకా ఉంది. అదతను లోపల డబ్బును ఉంచిన ఫ్రిడ్జ్. సరే, నెమ్మదిగా దాన్ని కిందకి దించు. అసలైన క్షణం. అది పని చేసింది. Let's go! Yes! డబ్బు కాలిపోలేదు. Oh my God! Congrats, $384,000. 384 గ్రాండ్స్ మనం సాధించాం. మా జీవితాన్ని మార్చేస్తుంది జిమ్మీ. నా ర్యాంచ్ కోసం ట్రాక్టర్ కొంటాను. మిస్టర్ బీస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒప్పుకుంటాను.